హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మరి డైరెక్ట్‌గా మనం సుత్తి లేకుండా, సోది లేకుండా ఈ వీడియోలోకెళ్ళిపోదాం. మరి ఈ వీడియో ఎవరికంటే ఎవరైతే రీసెంట్‌గా లేదా ప్రీవియస్ ఇయర్‌లో డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో వారందరికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఒక బ్యాంక్ జాబ్స్. కాబట్టి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి అందరికీ తెలుసున్న బ్యాంకు. మరి ఈ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే మరి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటే పీఓ అనే పోస్టులకి మరి రిక్రూట్‌మెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో కా కా వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి క్లియర్‌గా నోటిఫికేషన్ నేను వివరిస్తాను. చక్కగా వినండి. లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎలా అప్లై చేయాలి? నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఇలా పూర్తిగా మీకు అందిస్తాను సమాచారం. కాబట్టి మీరు నన్ను ఫాలో అయిపోండి. నేను మిమ్మల్ని ఫాలో అయిపోతాను. ఓకే మిత్రులారా! ఇది మన నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ ఇంటర్‌ఫేస్ మాట. ఫస్ట్ పేజ్ అలా చూపిస్తుంది. సరే నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పినట్లుగానే ఇది ఒక బ్యాంక్ బేస్డ్ జాబ్ మాట. కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందో, లేదా ఫస్ట్ టైమ్ ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టుగా ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి ఫీజ్ ఎంత అనేది కూడా పూర్తి సమాచారం. మిత్రులారా దీనికి ఒక వేకెన్సీస్ ఎన్నంటే మనకి ఓవరాల్‌గా ఇండియా వైడ్ 541 వేకెన్సీస్ మాట. కాబట్టి మీరు అనుకోవచ్చు తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఏం అప్లై చేస్తాంలే. కాకపోతే మిత్రులారా దీనికి కాంపిటీషన్ కూడా చెప్పాలంటే కొంచెం తక్కువే ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే బ్యాంకింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటిదాకా రాయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది? టఫ్‌గా ఉందా? ఈజీగా ఉందా? మీకొక ఐడియా వస్తది. దాన్ని బట్టి నెక్స్ట్ టైమ్ అప్లై చేయాలా? లేదా? అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు అనుకోవచ్చు చాలామంది బ్యాంక్ జాబ్స్ అంటే చాలా కష్టంగా ఉంటాయేమో ఎక్కువ కాలిక్యులేషన్స్ ఉంటాయేమో అని చెప్పి. కాబట్టి మీరు అయన్నీ భ్రమలో ఉండొద్దు అయన్నీ విని. కాబట్టి చక్కగా ఒక్కసారి ట్రై ట్రై చేయండి. అప్లై చేసి ఈ యొక్క పోస్ట్‌కి ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. కాబట్టి ఎవరో చెప్పింది నమ్మికంటే మీ యొక్క మనస్సాక్షి మీకు చెప్తుంది. ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది. కాబట్టి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఏ యొక్క ఫీల్డ్‌లోకెళ్ళాలి. కాబట్టి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో లేదా ఇంతకుముందు లేదా రీసెంట్‌గా డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో కాబట్టి వారందరూ కూడా ఈ యొక్క జాబ్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. మిత్రులారా గమనించండి. దీనికి ఏ సర్టిఫికేట్ కూడా మనం అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫోటో, సిగ్నేచర్ అండ్ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్ అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. అది నీట్‌గా అంటే మీరిచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని డిక్లరేషన్ ఇస్తూ మీ యొక్క హ్యాండ్ రైటింగ్‌తో ఒక 3, 4 లైన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ 4 లైక్ అంటే ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్ అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఈ 4 మాత్రమే మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మీరు మీకు ల్యాప్‌టాప్‌లో చేసినట్లయితే వెబ్‌కామ్‌తో ఫోటో అప్‌లోడ్ చేయొచ్చు. లేదా మొబైల్‌లో చేసినట్లయితే డైరెక్ట్‌గా మనం గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేసి ఆ యొక్క వెబ్‌సైట్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా మనం ఇన్‌స్టంట్ ఫోటో, లైవ్ ఫోటో అని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నేను చెప్తున్న స్టెప్స్ ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఇది వేకెన్సీస్ యొక్క కౌంట్. మనం ఇంకా చూసుకున్నట్లయితే దీనికి ఎప్పటిదాకా టైం ఉందంటే, ఇది దాదాపుగా మనకి 3 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మనకి 14థ్ జూలై వరకు టైం ఉంది మిత్రులారా. కాబట్టి దీనికి కొంచెం చెప్పాలంటే మిగతా వాటితో పోలిస్తే తక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే తక్కువ మంది మాత్రమే దీనికి అప్లై చేస్తారు కాబట్టి. కాబట్టి మీకు గాని ఇంట్రెస్ట్ ఉంది బ్యాంక్ ఫీల్డ్‌లో ఒకసారి ట్రై చేద్దాం అన్న వారికి ఖచ్చితంగా మంచి అవకాశం. కాబట్టి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అపనమ్మకంతో మీరు ట్రై చేయొద్దు. మంచి హోప్‌తో మీరు ట్రై చేయండి మిత్రులారా. ముందే మనం నెగెటివ్ థాట్‌తో ముందుకెళ్ళకూడదు. ఎప్పుడు మనం పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఆలోచించాలి. కాబట్టి మిత్రులారా ఇది లాస్ట్ డేట్ 14థ్ జూలై. కాబట్టి అదే రోజు మీకు పేమెంట్ అనే ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోతుంది మిత్రులారా. కాబట్టి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కూడా సేమ్ డేట్‌న, సేమ్ టైమ్‌లో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మాక్సిమం ఇది దీనికి టైం ఏం లేదు కాబట్టి రాత్రి 12 పీఎం వరకు కూడా మీకు టైం ఉంటుంది. కాబట్టి మంచి అవకాశం మిత్రులారా మీరు దీనికి అప్లికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందంటే అప్రాక్సిమేట్‌గా వాడు మంత్ అని ఇవ్వడం జరిగింది. మరి జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో గాని మీకు ఎగ్జామ్స్ ఉండొచ్చు. మీకు హాల్ టికెట్స్ కరెక్ట్‌గా ఎగ్జామ్ డేట్‌కి వారం ముందు రిలీజ్ అవుతుంది మిత్రులారా. కంపల్సరీ మీకు మొబైల్‌కి గాని, మెయిల్‌కి గాని ఒక ఇంటిమేషన్ వస్తుంది. మీకు కాబట్టి ఎగ్జామ్ డేట్ గురించి. కాబట్టి మీరు మిస్ అవ్వద్దు మిత్రులారా. ఒకవేళ మీరు గాని సరే చాలా ఎగ్జామ్స్‌కి అప్లై చేస్తున్నాం. ఎగ్జామ్ డేట్‌లు మిస్ అయిపోతున్నాం అనుకుంటే, మరి ఈ యొక్క వీడియో కింద మా యొక్క
వాట్సాప్ నంబర్ ఇస్తాను. అదొక వాట్సాప్ ఛానెల్ ఉంది. మీరు గాని దాంట్లో జాయిన్ అయినట్లయితే ఎప్పటికప్పుడు మరి పూర్తి సమాచారం ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, లైక్ రిజల్ట్ ఎప్పుడొస్తాయి, లైక్ అలాగే కాల్ లెటర్‌లు ఎప్పుడొస్తాయి, ఇలా పూర్తి సమాచారం నేను మీకు అందిస్తాను కాబట్టి, మీరు మర్చిపోయింది నేను మాత్రం మర్చిపోను మిత్రులారా. కాబట్టి నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ, అలాగే నా యొక్క వాట్సాప్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తా ఉంటాను. కాబట్టి అలాగే మీకు ఈ వీడియో గురించి లేదా ఎటువంటి అప్లికేషన్ గురించైనా డౌట్ ఉంటే మా యొక్క వీడియోస్ కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌ని వెంటనే మీ యొక్క డౌట్స్‌ని మేము క్లియర్ చేస్తాం మిత్రులారా. ఇది పూర్తి సమాచారం కాబట్టి దీంట్లో ఆహ్, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఫేజ్ 3 అనేది ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్‌సైజ్ ఉంటాయి. కాబట్టి ఇన్నున్నాయి స్టేజెస్ అని మీరు ముందే ఫీల్ అయిపోవద్దు, బర్డెన్‌గా తీసుకోవద్దు. కాబట్టి ఏదన్నా కూడా మనం స్టెప్ బై స్టెప్ అని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మన జీవితంలో కావచ్చు లేదా స్టెప్స్ మెట్లెక్కినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ ఎక్కుతాం. ఒకేసారి పైకెక్కాలంటే ఎక్కలేం కదా మిత్రులారా! కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒకసారి ట్రై చేయండి. ఇన్‌కేస్ మీరు ట్రై చేసుంటే ఇంకా చాలా మందికి ఈ యొక్క బ్యాంకింగ్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ట్రై చేస్తా ఉంటారు. ఎక్కువ సార్లు దీనికి రాస్తా ఉంటారు. కాబట్టి మిత్రులారా మంచి అవకాశం ఉపయోగించుకోండి. అలాగే దీనికొక ఇన్‌కేస్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ మీకు సెప్టెంబర్‌లో ఉంటుంది. కాబట్టి పూర్తి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మంచి అవకాశం మిత్రులారా. అలాగే దీనికి ఏజ్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ వారు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది మిత్రులారా. మరి నాట్ బిలో 21 ఇయర్స్ అండ్ నాట్ అబోవ్ 30 ఇయర్స్. కాబట్టి కేవలం 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలి మిత్రులారా. అది కూడా ఏప్రిల్ 2025 లోపు కట్ ఆఫ్ అని ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఓసీ వారికి మాత్రమే. మిత్రులారా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. అది ఓసీ వరకు మాత్రమే. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వారున్నారో వారికి కొంత వెసులుబాటును ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ ద్వారా. అదేంటంటే ఎగ్జామ్షన్ మాట. ఏజ్ రిలాక్సేషన్. కాబట్టి ఓబీసీ కేటగిరీలో అంటే స్టేట్‌లో బీసీ సబ్ కేటగరీస్ ఎవరైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉన్నారో వారందరికి కూడా ప్లస్ 3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ వారికి ప్లస్ 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. కాబట్టి మంచి అవకాశం. మరి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించిన మిత్రులారా అలాగే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి అవకాశం ప్లస్ 10 ఇయర్స్ అలా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా ఈ యొక్క నోటిఫికేషన్ నేను ఈ యొక్క వీడియో కింద మీకు యాడ్ చేస్తాను. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటాయి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి సమాచారం ఈ యొక్క నోటిఫికేషన్ మీరు చదువుకొని మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యమైన సమాచారం నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను మిత్రులారా. అలాగే చూస్తున్నట్లయితే దీని యొక్క పోస్ట్‌కి క్వాలిఫికేషన్ ఏంటి చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ లైక్ ఎనీ డిగ్రీ. ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఎనీ డిసిప్లిన్ లైక్ అది ఆహ్, 3 ఇయర్స్ డిగ్రీ అయినా పర్లేదు, 4 ఇయర్స్ డిగ్రీ అయినా, బీటెక్ అయినా పర్లేదు, బీఎస్సీ అయినా పర్లేదు, బీఏ అయినా పర్లేదు. ఏ డిగ్రీ అయినా పర్లేదు. కేవలం మీరు మంచి పర్సెంటేజ్‌తో పాస్ అయ్యి ఉంటే చాలు. ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు మిత్రులారా. కాకపోతే ఇన్ కేస్ మీరు ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతుంటే మాత్రం ఎలిజిబిలిటీ లేదు మిత్రులారా. మరి ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా మీకు యాస్ ఆన్ 30/9/2025 లోపు మీ యొక్క రిజల్ట్స్ వచ్చేస్తాయనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు మిత్రులారా. ఇదొక పూర్తి సమాచారం. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆహ్, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ మిత్రులారా. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనల్ ఎబిలిటీ. కాబట్టి ఈ 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ మీరు చక్కగా మీరు బుక్స్ కూడా దొరుకుతాయి. లేదంటే మీకు సీనియర్స్‌ని తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది తెలుసుకొని చక్కగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు మిత్రులారా. కాబట్టి ఇవి ఇక్కడ మీకు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్యూచర్‌లో. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే క్లియర్‌గా మనకి స్టెప్ బై స్టెప్ ఏంటి అలా ఇవ్వడం జరిగింది. అలాగే మిత్రులారా దీంట్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ వాడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇచ్చే అడ్రెస్‌ని బట్టి నియరెస్ట్ సెంటర్ ఏమున్నాయో ఇదొక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి వాడేస్తాడు మిత్రులారా. కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మంచిగా అప్లికేషన్ అప్లై చేసుకొని ఎటువంటి కరెక్షన్స్ లేకుండా మరి ఈ యొక్క అప్లికేషన్స్‌కి కరెక్షన్స్ అనేది అవకాశం ఉండదు మిత్రులారా. కాబట్టి ఇన్ కేస్ మీకు కరెక్షన్స్ ఉంటే మాత్రం అవి అలా డిఫాల్ట్‌గా ఉండిపోతాయి. అవి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మంచిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చక్కగా మీరు కంగారు పడకుండా అప్లికేషన్ పేజ్ అనేది ఎక్స్‌పైర్ అవ్వడం అంటూ ఉండదు. కాబట్టి మంచిగా నీట్‌గా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోండి. ముందుగానే మీరు ఒకవేళ సొంతంగా చేసుకోవాలనుకుంటే మీరు ముందుగానే ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్, థంబ్ ప్రింట్ అండ్ మ్యాటర్ అనేది రెడీగా పెట్టుకోండి మిత్రులారా. కాబట్టి అవి 4 రెడీగా ఉంటాయి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక కేవలం 10, 15 నిమిషాల్లో మీరు పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా ఇది ఈ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇంకా మీకేమైనా డౌట్‌లు ఉంటే మా యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. మిత్రులారా మీకు ముందే చెప్పినట్లుగా ఇది ఈ యొక్క మ్యాటర్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను మిత్రులారా. ఇది మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ 3 లైన్స్ అనేది మీరు ఒక వైట్ పేపర్ మీద మీరు డిక్లేర్ చేస్తూ
మీ పేరు రాస్తూ, డేట్ ఆఫ్ బర్త్ రాస్తూ మీరు డిక్లేర్ చేయాలి. కాబట్టి అది మనం స్కాన్ చేయవలసింది మిత్రులారా. కాబట్టి ఇది ఒక పూర్తి సమాచారం. కాబట్టి మిత్రులారా, ఇది ఒక మంచి అవకాశం, మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ మళ్ళీ మిస్ అవ్వవద్దు మిత్రులారా. కాబట్టి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో అందరికి మంచి అవకాశం. కాబట్టి ఇది పూర్తి సమాచారం మిత్రులారా. కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయదలుచుకుంటే జస్ట్ మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి అనేక మంది కొత్తవారు చూస్తున్నారు గానీ మా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. జస్ట్ మా వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది అంటే మాత్రమే మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి మిత్రులారా. కాబట్టి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. థాంక్ యూ.